హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ సత్యమైనకు. గైస్ వీడియో చాలా రోజు తర్వాత వీడియో అయితే పెడుతున్నాను గైస్. ఎందుకైతే నాకైతే రీసెర్చ్ రా చేయాలని తెలిసిపోయింది గైస్. ఇదైతే చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ గైస్. మీరైతే మీ ఫ్రెండ్స్కి ఇస్తే షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గైస్ ఈ టాపిక్ ఏంటంటే మీ ట్యాబ్ని రీసెట్ అయితే చేద్దాం గైస్. ఈరోజు ఖచ్చితంగా రీసెట్ అయితే అవుతుంది. మీరు తమిళగా చూసుంటారు. అడ్మిన్ పాస్వర్డ్తో మీ ట్యాబ్ని అయితే రీసెట్ చేసుకోవచ్చు గైస్. ఎక్కడైతే ఒక ప్రాబ్లం అయితే ఉంది గైస్. ఈరోజు అయితే ఎవరు కామెంట్ అయితే పిక్ చేయలేదు గైస్. ఎందుకంటే ఈ వీడియో అయితే లాంగ్ అయిపోద్దని కామెంట్స్ అయితే పిక్ చేయలేదు గైస్. అండ్ వీడియోస్ అయితే కొంచెం లేట్గా అవుతుంది గైస్. ఎందుకంటే నేనైతే 10th క్లాస్ గైస్. ఎప్పుడైతే 10th క్లాస్కి వెళ్ళాను, అందుకే వీడియో అయితే కొంచెం లేట్గా వస్తుంది. ఎందుకంటే తెలుసు కదా గైస్, 10thలో ఫెయిల్ అయిపోతే ఎలా ఉంటుందని. అందుకే అండ్ ఎవరైతే 10th క్లాస్ నుంచి చూస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గైస్, సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. మీ ట్యాబ్లో సెమినార్స్ ట్యాబ్ అయితే టైప్ చేయండి. ఇది నా దగ్గర అయితే ఆల్ఎఫ్ ట్యాబ్ ఉంది. అండ్ సెట్టింగ్స్ అలా ఓపెన్ చేయాలని వీడియో అయితే డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. వీడియో అయితే కొంచెం లేట్గా ఉంటుంది గైస్, లేట్గా వస్తుంది. అండ్ ఈ వీడియో అయితే కొంచెం లాంగ్గా అయితే లేదు, అందుకే స్కిప్ చేయకుండా చూడండి. సెట్టింగ్ ఆన్ చేసాక మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ మీద క్లిక్ చేయండి గైస్. సాఫ్ట్వేర్ అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఆటో డౌన్లోడ్ ఓవర్ వైఫై అని ఉంటుంది గైస్. అదైతే ఆఫ్ చేసుకోవాలి మీరు. అది ఆఫ్ చేసాక ఇదన్నీ అయితే చేయండి. అండ్ మీ జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఆఫ్ చేయండి గైస్. ఆ వీడియోతో కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. అది ఆఫ్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి రండి అండ్ ఇది చూడొచ్చు. జనరల్ మేనేజ్మెంట్ అనేది క్లిక్ చేయండి గైస్. జనరల్ మేనేజ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే నాకు అలెక్స్ కాబట్టి రీసెట్ ఆప్షన్ కాపాడుతుంది, మీకైతే అక్కడ రీసెట్ బటన్ ఉండదు గైస్. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ డివైస్ కేర్ అయితే క్లిక్ చేయండి గైస్. డివైస్ కేర్ మీద క్లిక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ మీద ఇక్కడ చూడొచ్చు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదైతే ఓపెన్ అయిపోద్ది, బట్ డివైస్ కేర్ మీద ఓపెన్ చేయండి గైస్. అండ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకైతే నెట్ అయితే కనెక్ట్ అయ్యి ఉండాలి గైస్. కొంచెం చూడొచ్చు. అయితే నెట్ అయితే కనెక్ట్ చేసుకోండి గైస్. ముందు నెట్ అయితే కనెక్ట్ చేసాక మళ్ళీ అదైతే ఓపెన్ చేయండి. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే అక్కడ చూడొచ్చు యువర్ సాఫ్ట్వేర్ అప్డేట్ అప్ టు డేట్ ఎక్కడైతే వస్తుంది గైస్. దీని మీద అయితే టైప్ చేయండి గైస్. టైప్ చేసాక మీ నోటిఫికేషన్ వాళ్ళు అయితే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. అది వచ్చాకనే మీరు టైప్ చేయాలి. ఎప్పుడైతే నాకు రాలేదు మళ్ళీ టైప్ చేయండి గైస్. రాకపోతే ఒక ఆప్షన్ ఉంది గైస్, కింద రండి. కిందకు వచ్చాక సెక్యూరిటీ అండ్ ప్రైవసీ మీద క్లిక్ చేయండి. ప్రైవసీ క్లిక్ చేసిన తర్వాత ఇది చూడొచ్చు. దీని మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత ఆటో అన్లాకింగ్ విత్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది చదువుకోండి మీరు. తర్వాత అకౌంట్ అండ్ బ్యాకప్స్ మీద క్లిక్ చేయండి గైస్. తర్వాత మీరు అయితే చూడవచ్చు, ఇక్కడ రిసీట్ ఆప్షన్ ఉంది. తర్వాత మీరు ఎక్స్ట్రా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ అలా అయితే ఆప్షన్ అయితే ఓపెన్ అయిపోతుంది గైస్. మీరు అగ్రీ కొట్టగానే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. మెసేజ్ చూడవచ్చు, డౌన్లోడ్ ఆర్ స్మార్ట్ స్విచ్ అని. ఇదే డౌన్లోడ్ అవ్వండి గైస్. డౌన్లోడ్ అయ్యాక మీరైతే ప్రాసెస్ చేయాలి గైస్. కొంచెంసేపు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసాక మీకు అయితే అక్కడ రీసెట్ ఆప్షన్ ఉండిపోతే వస్తుంది గైస్. ఆపతే ఇంకొక ప్రాసెస్ చెప్తాను, వెయిట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి గైస్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. 35 MB గైస్ మీరు చూడవచ్చు. డౌన్లోడ్ స్మార్ట్ స్విచ్ అని ఇదైతే డౌన్లోడ్ అవ్వాలి గైస్. అయితే డౌన్లోడింగ్ అయితే అయిపోయింది గైస్. డౌన్లోడింగ్ అయిపోయాక
మళ్ళీ యూజర్ మాన్యువల్ మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ అయిన తర్వాత మీరు చూడొచ్చు ఇన్స్టాలింగ్ ఆ స్మార్ట్ స్విచ్ అని వస్తుంది గైస్. తర్వాత మీకైతే అలా ఓపెన్ అయిపోతుంది గైస్. ఇంటర్ఫేస్ చూడొచ్చు సామ్సంగ్ స్మార్ట్ స్విచ్ అని ట్రాన్స్ఫర్ యువర్ డేటా, ట్రాన్స్ఫర్ యువర్ కాంటాక్ట్ యాప్స్, ఇమేజ్, వీడియోస్ అండ్ కాంటాక్ట్స్ యువర్ న్యూ ఫొటోస్ ట్యాబ్లెట్. మీరు ఇక్కడ చదువుకోవచ్చు గైస్. అండ్ మీరు గైస్ ఏం చేయాలంటే ఇక్కడ చూడొచ్చు ప్రైవసీ నోటిఫికేషన్ గైస్. టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది స్క్రోల్ డౌన్ చేయండి గైస్. ఇది మీరు చదువుకోవచ్చు. లేకపోతే కిందకు వచ్చి దీని మీద క్లిక్ చేయండి గైస్. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే క్రోమ్లో ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోద్ది గైస్. ఓపెన్ అయ్యాక మళ్ళీ ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి గైస్. గైస్ మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయాలి. అండ్ ఈ గైస్ హిందీలో అయితే వస్తుంది. మళ్ళీ ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసాను గైస్. వెబ్సైట్ వస్తున్నప్పుడు మీరు క్లిక్ చేస్తూ ఉండాలి గైస్. మీ ట్యాబ్ అయితే ఖచ్చితంగా రీసెట్ అవుతుంది గైస్. ఎలా వస్తూ ఉంటే మీరు ఒకసారి బ్యాక్ వచ్చేయండి. ఇచ్చేసాక బ్యాక్ వచ్చాక గైస్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే గైస్ ఇక్కడైతే చూడొచ్చు ఎలాగో ఆప్షన్ అనేది ఉంటుంది గైస్. మీరైతే క్లియర్గా అయితే చూడండి గైస్, స్కిప్ చేయకుండా. ఎలాగ మీద అయితే క్లిక్ చేయండి. సెక్యూరిటీ పాలసీ లిసన్ యువర్ స్మార్ట్ స్విచ్ ఓకే మీద క్లిక్ చేయండి గైస్. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే మొత్తం ప్రాసెస్ అయిపోయాయి గైస్. బ్యాక్ వచ్చేసి మీ ట్యాబ్ని అయితే కొంచెంసేపు అయితే పవర్ ఆఫ్ చేయండి గైస్. గైస్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ యాడ్ గైస్ కొంచెంసేపు అయితే ఓపెన్ చేయండి. గైస్ అడ్మిన్ పాస్వర్డ్ క్యూఆర్ కోడ్ అంటే ఏముండదు గైస్, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అదే స్కాన్ చేస్తే మీ ట్యాబ్ అడ్మిన్ పాస్వర్డ్ చూపిస్తుంది. బట్ అడ్మిన్ పాస్వర్డ్ అంటే రీసెట్ అయితే అవ్వట్లేదు గైస్. అందుకే మీకు అడ్మిన్ పాస్వర్డ్ అయితే చెప్పట్లేదు గైస్. నేనైతే ట్రై చేశాను, అది అవ్వలేదని మీకు అయితే క్యూఆర్ కోడ్ పెట్టలేదు గైస్. లేకపోతే నేనైతే పెట్టేస్తాను. బట్ అడ్మిన్ పాస్వర్డ్ నుంచి క్యూఆర్ కోడ్ అసలు రీసెట్ అవ్వట్లేదు గైస్. అందుకే ఆ స్మార్ట్ స్విచ్ నుంచి ట్రై చేయండి. అండ్ అడ్మిన్ పాస్వర్డ్ అయితే ఏమో వర్క్ అవ్వదు గైస్ మీకు. అండ్ గైస్ షాప్కి వెళ్తే మీ ట్యాబ్ని అయితే 600 రూపీస్ తీసుకుంటారు గైస్ రీసెట్ చేయడానికి. ఆ డబ్బులు బేస్ట్ గైస్. మీరైతే నా వీడియోస్ చూసి మీ ట్యాబ్ని అయితే రీసెట్ చేసుకోవచ్చు. కొంచెంసేపు ఇక ఓపెన్ అయితే అయిపోతుంది గైస్. ట్యాబ్ ఓపెన్ అయ్యాక మీకు క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గైస్ మీకు ఆ స్మార్ట్ స్విచ్ డౌన్లోడ్ అవుతేనా గైస్ మీకు ట్యాబ్ అయితే రీసెట్ అవుతుంది గైస్. మీరైతే చూడొచ్చు. మీరు క్రోమ్ ఓపెన్ చేయగానే మీకైతే అలా అయితే ఆప్షన్ అయితే వస్తుంది గైస్. మీకు ఆ స్మార్ట్ స్విచ్ డౌన్లోడ్ అవుతాను గైస్ మీకు ఈ అయితే ఆప్షన్స్ వస్తాయి. లేకపోతే రాదు గైస్. అవ్వకపోతే మీరైతే ట్రై చేయాలి గైస్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కావచ్చు. మీకు అవ్వకపోతే యాప్స్ అండ్ ఫ్యూచర్ మీద క్లిక్ చేయండి. గైస్ ఏమంటే మీ ట్యాబ్ని అయితే క్రోమ్ అయితే అన్బ్లాక్ అయిపోద్ది. మీరైతే ఇక్కడైతే క్లియర్గా అయితే చూడవచ్చు గైస్. ఈ యాప్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. అండ్ మీరు సామ్సంగ్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు గైస్. ఫస్ట్ ఎక్కడైతే వీడితే ఎండ్ చేస్తున్నాం గైస్, ఎందుకంటే వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుంది. అందుకే నెక్స్ట్ పార్ట్లో అయితే వీడియోతో తీసుకొస్తాను ఫుల్ ప్రాసెస్. ఎవరికైతే ఆ స్మార్ట్ స్విచ్ రాలేదు గైస్ అలాగైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో అయితే మీకు ఖచ్చితంగా డౌన్లోడ్ అలా చేయాలని చెప్తాను. చాలామందికి ఖచ్చితంగా అవుతుంది అనుకుంటాను గైస్. అది 100% వర్కింగ్. ఎందుకంటే గైస్ నా ఫ్రెండ్స్ ట్యాబ్ మీద ట్రై చేసాను గైస్. నా ఫ్రెండ్ ట్యాబ్ మీద ట్రై చేసిన తర్వాత మీకు ఇది చెప్తాను గైస్. మీకైతే ఆల్ యాప్స్ అయితే వచ్చేస్తాయి గైస్. అండ్ చూడొచ్చు ఆల్ యాప్స్ గైస్ అయితే వచ్చేస్తాయి. సామ్సంగ్ యాప్స్ అయితే వచ్చేస్తాయి గైస్.
అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడితే మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ఖచ్చితంగా ఆన్ చేయండి గైస్. థ్యాంక్ యూ. వీడియో లైక్ చేయండి గైస్.